వస్తే ముఖ్యమంత్రి పదవిపై జగ్గారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. సోనియా రాహుల్ ఆశీర్వాదంతో సీఎం అయి తీరుతా, 10 ఏళ్ల తర్వాత అయినా ముఖ్యమంత్రి అవుతా, సీఎం అంటూ వాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా నినాదాలు చేయడం. ఒక పక్క సీఎం ఉండగా ఇప్పుడు ఆయనకి ఈయనకి నిప్పు ఉప్పుగా ఉంటున్నది అంటున్నారు. ఈయన ఏంటి కాంట్రవర్సీ కామెంట్లు, నేను సీఎం అవుతాను, బయట ప్లే చేయండి అమ్మా. సార్ ఇది జగ్గారెడ్డి గారు. జగ్గారెడ్డి బోనాల పంతం, బోనాల ప్రతిజ్ఞ అని చెప్పాలి. అంటే ఆయనది ఒక ప్రత్యేకమైన కల్చర్, ఒక ప్రత్యేకమైన స్టైల్ జగ్గారెడ్డిది. మీడియాకు కూడా మంచి మసాలా అందిస్తూ ఉంటారు ఎప్పుడు. ఆయన సంగారెడ్డికి సంబంధించినంత వరకు నేనే సీఎం అన్న పద్ధతిలో ఆయన ఎప్పుడు అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ కథ. మొన్న ఆయన కుదిరి కలిసి రాలేదు. ఇప్పుడు ఆయన భార్యకు మొన్ననే ఏదో చైర్మన్ పదవి కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి. బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఈ సమయంలో అప్పుడప్పుడు ఆయన కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, కొంచెం చిటపటలు అవి తీసుకొస్తూ ఉంటారు. విధేయతను చాటుకోవడం కంటే వివాదం సృష్టించడం అన్నది అది జగ్గారెడ్డి స్టైల్. 10 ఏళ్ల తర్వాత అవుతాను సోనియా వాళ్ళంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గెలిచి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చి అప్పుడు జగ్గారెడ్డి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకుంటే అయితే మంచిదే, మనకేమీ అభ్యంతరం ఉంది. కానీ బట్ ఇప్పుడు అనడం, ఇప్పుడు ఎందుకు అది కూడా ఈ పండుగ సందర్భంలో అనడం ఎందుకు అంటే ఆయనకు ఆ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది అయితే ఒకటి అర్థమవుతుంది. ఒక కొరత ఏదో ఆయన వెంటాడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో చేరిన అందరూ కూడా ముఖ్యమంత్రి పదవే టార్గెట్ అనుకోవటం, లేదా పదవి రాకపోతే అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదండి. గెలుపు ఓటమే ప్రజలు నిర్ణయిస్తారు, దాన్ని బట్టి జరుగుతుంది. తర్వాత ఆ పార్టీలు వాటి మీద జగ్గారెడ్డి మటుకు తన మాటల ప్రభావం ఆయనకు తెలియదు అని కదా తెలుసు. కానీ ఏమి మాట్లాడకపోతే కూడా ఆయన జగ్గారెడ్డిని మామూలుగా చూడరు. జగ్గారెడ్డి అన్నాక అప్పుడప్పుడు చిట్టపట్లు కొన్ని రావాలి. ఇప్పుడు తెలంగాణలో మనకు జగ్గారెడ్డి అని, మల్లారెడ్డి అని, మంత్రి మల్లారెడ్డి కానీ, అది కొన్నిసార్లు మన రఘునందన్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు శాసనసభలో మీరు చూస్తే కూడా జగదీష్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్యలో చాలా తీవ్రంగా జరిగింది. అరెస్టులు, జైళ్ళు, కేసులు, రకరకాలు. కోమటిరెడ్డి కూడా తీవ్రంగా హెచ్చరించారు. అందువల్ల వేడిగా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు, చాలా వేడిగా ఉన్నాయి, అందులో డౌటే లేదు. మొన్న కేటీఆర్కు అప్పుడు కూడా అంతే జరిగింది మామూలుగా, మేనేజ్మెంట్ కోట ఇంకోటి అని. కాబట్టి జగ్గారెడ్డి ఇప్పుడు కాకపోతే ఒకటి కదా, కేటీఆర్ జగదీష్ రెడ్డి అంటే ఒకటి, ఇక్కడ జగ్గారెడ్డి అంటాం సొంత పార్టీకి చెందిన ఆయన పిసిసిలో దాంట్లో కూడా ఉంటారు. చాలా కీలకమైన సమయంలో చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు జగ్గారెడ్డి. ఇది కూడా ఆయనకు సంబంధించింది. 10 ఏళ్ళకి ఈ రోజు నుంచి ఒక డేట్ రిజర్వ్ చేయండి. 10 years తర్వాత మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. అంటే ఒకటైతే 10 ఏళ్ళు అయితే ఆగుతానని చెప్తున్నాడు అంతవరకు. 10 ఏళ్ల లోపు నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, 10 ఏళ్ళకైనా అవుతానని. 10 ఏళ్ళ తర్వాత అప్పుడు ఎవరో రాజు ఎవరో రంగప్ప ఎవరో అని చూద్దాం. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ.